మృదుపాణి వనరుహలోచను రాణి సురుచిర బంబర వేణి సురనుత కళ్యాణి. ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. అప్పుడు నువ్వు ఆ కామాక్షి అని పిలవగానే నీకెప్పుడు ఏది కావాలో అది ఆవిడ ఇస్తుంది. ఎందుకంటే ఆవిడే సరస్వతి, ఆవిడే పార్వతి, ఆవిడే లక్ష్మి. ఆ ముగ్గురికి కూడా శక్తులు ఆవిడే ఇస్తాం. అదే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఈ భావనే ఇవే నామాలు, ఇవే విశేషణాలుగా చెప్పారు మహాస్వామి గారు. శంకరుల యొక్క రూపమే. తెల్లవారి లేస్తే శంకరాచార్యులు వారి పేరు చెప్పి పరవశించిపోతారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి గారు. ఆయన గురుభక్తి అద్భుతం. అసలు ఆచార్య పురుషుల గురించి, శంకరుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలలో తెలిసిపోతుంటుంది ఆ భక్తి. సౌందర్యలహరి చేస్తూ శంకరాచార్యులు వారు అంటారు, గిరా మాహుర్దేవీం ద్రుహిణ గృహిణీం ఆగమ విదో హరే పత్నీం లక్ష్మీం హరే పత్నీం పద్మాం. ఆవిడే గిరా మాహుర్దేవీం, ఆవిడే బ్రహ్మగారి పత్ని సరస్వతి అన్న పేరుతో విజనిస్తోంది. హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రినిలయాం. ఆవిడే విష్ణువు పక్కన కూర్చున్నప్పుడు లక్ష్మి అన్న పేరుతో ఐశ్వర్యం ఇస్తాం. ఆవిడే శివుడి పక్కన కూర్చున్నప్పుడు పార్వతి అన్న పేరుతో శక్తిని ఇస్తోంది. హరసహచరీ మద్రి నిలయాం తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ. తురీయా అంటే 4. ఈ ముగ్గురికి నిజానికి ఈ శక్తులు ఇస్తున్న 4వది ఎవరంటే కామాక్షి. ఆ కామాక్షి సరస్వతిగా విజని, లక్ష్మిగా ధనవి, పార్వతిగా శక్తిని అని ముగ్గురి రూపాలలో ముగ్గురు 3 ఇచ్చేటట్టు ఇచ్చున్నది ఎవరంటే 4వది ఆవిడే. తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ. ఆవిడ మాహాత్యం, ఆవిడ శక్తి ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. నిస్సీమ మహిమ, దానికి హద్దు లేదు. హద్దు లేదు కాబట్టి ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం కానే కాదు. అసలు దాని గురించి మాట్లాడడమే కుదరదు అని చెప్పారు. అంత గొప్ప తల్లి సుమావిడ అని చెప్పి ఆ తల్లి దురధిగ నిస్సీమ మహిమ. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది అంటే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. పరబ్రహ్మ మహిషి లోకధర్మం. ఎంత గొప్పదైనా ఆయన ఇల్లాలు అన్నప్పుడు ఆవిడికి సంతోషం. మనకి తల్లి, అటువంటి తల్లి మహామాయా విశ్వం భ్రమయసి తిప్పుతూ ఉంటుంది. ఇందాక ముందు నామంలో అనుకున్నాక దేవి క్రీడిస్తూ ఉంటుంది. సరసద్రూపధారిణి. ఆవిడ అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది, సత్తు ఎందు అసత్తు చూపిస్తుంది. దీంట్లో అది కనపడుతుంది, అందులో ఇది కనపడుతుంది. అలా కనపడేటట్టు చేస్తుంది. ఇది సత్యం అనిపిస్తుంది. అదే ఆత్మ ఏమిటంటే అసలు అనిపిస్తుంది. దాని గురించి పట్టింపు రాదు. అసలు నిజంగా తెలిసిన నాడు దీని గురించి పట్టింపు అదే జారిపోతుంది. అందుకని అటువంటి తల్లి ఎవరున్నారో ఆవిడ తురీయాకాపిత్వం దురధిగ నిస్సీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ మహామాయాస్వరూపిణి అయి ఈ విశ్వమునంతటిని పరిభ్రమింపచేస్తాం. ఇలా తిప్పుతోంది, ఇన్ని కోట్ల జన్మల ఎందుకు తిప్పుతోంది. అందుకని గృహస్థాశ్రమంలో ప్రవేశించే ముందు ఎవరు వస్తారంటే గురువు గారు వస్తారు. స్నాతకం చేయడం ఎవరు చేయాలి అంటే గురువు గారు చేయాలి. అంటే అది ఏమిటో కూడా తెలియకుండా, ఏం చెప్తున్నారో కూడా తెలియకుండా చేసేసుకోవడం సరదా అయితే దాన్ని కాదనే వాళ్ళు ఎవరు ఉంటారు. కనీసం స్నాతకం అంటే ఏంటి అన్నది తెలుసుకుంటానంటే తెలుసుకుంటాను. అందులోంచే తీసుకున్న ఈ విశ్వవిద్యాలయాలు కూడా స్నాతకోత్సవము అని. పట్టభద్రుడయ్యాడని స్నాతకోత్సవం. అంటే ఆయన పెళ్లి కొడుకు అయ్యాడు, ఆయన అర్హుడు గృహస్థాశ్రమానికని ఎవరు చెప్తారంటే గురువు చెప్తారు. గురువు ఆ ఆశ్రమంలోకి వెళ్ళి నువ్వు ఇలా ఉండాలి సుమా అని అనేక ధర్మాలు చెప్తాడు కూర్చోబెట్టి. అవన్నీ నిజంగా మీకు దేవీ నవరాత్రుల్లో సాయంకాలం వేళ వేదపఠనం జరిగినప్పుడు ఆ మంత్రాలు కొన్ని జరుగుతూ ఉంటారు దాంట్లోంచి. కాబట్టి తైత్రీయోపనిషత్తు అందులోంచి ఆ మంత్రాలు చెప్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ ధర్మాలన్నీ. అది పాటించడం ప్రధానం కదా గృహస్థాశ్రమంలో. మరి అవి పాటించడం కోసం వచ్చింది గృహస్థాశ్రమం. అందుకని చెప్పి పరాత్పర కామాక్షి ఆవిడ అనుగ్రహమునకు నువ్వు పాత్రుడు కావడానికి
అట్లా ప్రవర్తించాలి. లేకపోతే దారికి అలా తిరుగుతుంటాం అంతే. ఆ ఇంద్రియ భోగాల్లో వాటిల్లో దూరం అయిపోతాం. అలా అలా అయిపోకుండా ధర్మముతో ముడివేసుకుని ధర్మచక్రమునందు భోగాలను అనుభవించు, ఏమి ఇబ్బంది లేదు, అది భగవత్ ప్రీతికి కారణం అవుతుంది సుమా అని చెప్పడం. కాబట్టి ఆ తల్లి ఎవరు అంటే పరాత్పర కామాక్షి తురీయాకాపిత్వం దురధిగ నిసీమ మహిమ మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. అంత గొప్పదైనది, ముగురమ్మలకి కూడా శక్తులు ఇవ్వగలిగినటువంటి ఆదిశక్తి స్వరూపమైనది ఎవరో ఆమె కామాక్షి.